టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథి నటి శ్రీరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. ఆయన చేస్తున్నటువంటి దీక్షలకు, హిందూ సనాతన ధర్మానికి పులకించిపోయిన శ్రీరెడ్డి గారు స్వయంగా ఆయనతో ముచ్చటిద్దామని వచ్చారు. అమ్మా నమస్కారము. అలాగే పవన్ కళ్యాణ్ గారు ముందు ప్రారంభిస్తారు. సార్ మీరు ప్రారంభించండి. హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. ఇది మొదటిసారి కాదు, మేమందరం మాట్లాడతాం. ఏంటి మీ రాజకీయం? ఎవరో బ్రిటిష్ వాడు వచ్చి రాజకీయం చేస్తే అనుకోవచ్చు. ఈ రోజు మీరు హిందూ ధర్మంలో పుట్టి హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు నాయకులు? వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. మీ ఉనికి కోసం, మీ రాజకీయం అస్తిత్వం కోసం హిందూ ధర్మాన్ని అటు దేశ రాజకీయాలు అవ్వచ్చు, రాష్ట్ర రాజకీయాలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి హిందువే కావాలి. పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్ళే వాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తా ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తా ఉన్నారు. ప్రతి మంత్రాలు అయిపోయిన తర్వాత ఓం శాంతి 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 అంటాం మేము. ఈ రోజు ప్రతి ఒక్కరు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. ఎందుకు దీక్షలను తగిలించుకుంటారు? శ్రీరెడ్డి గారు మీరు చెప్పింది సత్యమమ్మ. కానీ మన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు అశాంతి 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 అంటూ ఉంటారు. వారికి అశాంతే కావాలమ్మా. నేను అది కూడా మాట్లాడట్లా. కానీ మీరు బాధ్యత తీసుకున్నారు. మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతారని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. మీరు జీవితాల్లో పాటించి చస్తారా అంటే తోలు చెప్పులు వేసుకుని దీక్షలు చేస్తారు. అది ఆవు చర్మమో లేకపోతే గేదె చర్మమో కూడా తెలియదు. ఆ చర్మంతో కుట్టిన చెప్పులు వేసుకుని మీరు దీక్షలు చేస్తారు. శ్రీరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమి చెబితే అదే సనాతన ధర్మం. చెప్పులు వేసుకుంటారు, చెవు వేసుకుంటారు, ఇంకా మందు కూడా కొట్టేస్తారు. ఆయన్ని మనం ఏమనడమ్మా? బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించవా? తప్పులు జరిగినాయి. తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? మేము ఆయన బ్లేమ్ చేయట్లా. కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది. మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. మేము కనుగొన్నాం. ల్యాబ్ టెస్ట్లు ఇవన్నీ మేము మాట్లాడతామా? ఇవన్నీ వీటితోటి సెంటిమెంట్స్ తోటి. పవన్ కళ్యాణ్ గారు, మీరు, మీ బాబు అదే చంద్రబాబు గారు, మీకు పనే ఉంది. ఇదే పని కదా మీకు కుట్రలు చేయడం. రోజు మీ రాజకీయం కోసం, మీ అస్తిత్వం కోసం, లేకపోతే జగనన్నని ఆయన దిగజార్చడం కోసం, మీ రాజకీయాల కోసం, మీ పెంట రాజకీయాల కోసం. ఎందుకంటే హిందువుల మనోభావాలు ప్రతి ఒక్కళ్ళకి తిరుపతి మీద అంతో ఇంతో సెంటిమెంట్ ఉంటది కాబట్టి ఆ సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకుని ఒకళ్ళ మీద లడ్డూ దొరికింది, అది విసరడానికి. మా బాధ్యత లేదా? నీకు నీ బాబు అదే చంద్రబాబుకి బాధ్యత ఉంటే ఇలా నువ్వు రోడ్ల మీదకి వచ్చి పిచ్చి కుక్కలాగా ఎందుకు వాగుతావు? ఎప్పుడో ఇంట్లో కూర్చొని పద్ధతిగా ఉండేవాడికి నీకు జ్ఞానం ఉంటే కదా. నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. వాట్ ఈస్ దిస్ రాజకీయం అండి? ఈరోజు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకురా అన్ని అయిపోయినాయి. ఇంకా చివరాఖరికి లడ్డు ఒకటి మిగిలిందా? తిరుపతి లడ్డు. ఎంత ప్రతిష్ట దిగజారుస్తున్నారు. చిన్నప్పటి నుంచి, పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది. మా ఇంకొక కొన్ని రోజుల్లో భవానీ దీక్ష మొదలవుతుంది. చెప్పులేసుకోమంటారా? మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏం నేర్చుకోవాలి? హిందూ ధర్మం. మా నాన్న ఒక హేతు అది. మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు. మా నాన్న, మా పెద్దలు ఇద్దరు. నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. అలాంటి రామభక్తులం మేము. ఆహా, ఎంత గొప్ప రామభక్తులరా మీరు. మీ బాబు చుట్ట వెలిగించుకునేవాడా ప్రమిద మీద? ఎంత పెద్ద మాట చెప్పావురా, బుద్ధి లేని ఎదవా. కానీ రామతీర్థం విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా, సగటు హిందువుగా, సగటు రామభక్తుడిగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగల సత్తా ఉన్నామని గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ పెళ్ళాలతో దెబ్బలాడతావు, విడాకులు తీసుకుంటావు, గంటకో దాన్ని మార్చేస్తావు, పిల్లలు పుట్టిచ్చేస్తావు, దీనికి తెలియకుండా దానికి పుట్టిచ్చేస్తావు, దానికి తెలియకుండా దీనికి పుట్టిచ్చేస్తావు. అలాగే బయటకు వచ్చి గొడవలు కూడా పెట్టేసుకుంటావు అందరితోటి. నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా? నీకు అసలు బ్రెయిన్ మోకాల్లో ఉందా, బుర్రలో ఉందా? మనిషి జన్మేనా అనేది? ఎందుకు దీక్షలను తగిలించుకుంటారు? ఈ దీక్షలన్నీ వెనకాల మీరు కేవలం హిందువుల్ని, వాళ్ళని మెప్పించడం కోసం, మీ పొలిటికల్ లాభం కోసం ఈ వేషాలంటే. నన్ను విమర్శించే దేశ యావత్తు, నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా,
గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి. కానీ గొడవ పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటావు. నిన్న ఉదయ్ స్టాలిన్తో గొడవ పెట్టుకున్నావు, మొన్న ఇంకొకరితో గొడవ పెట్టుకున్నావు, నిన్న తిరుపతిలో గొడవ పెట్టుకున్నావు, నీ పిల్లలతో సరే రోజు గొడవ పెట్టుకుంటావు, ఒకదాంతో వెళ్ళిపోతుంటావు. ఎంత మందితో గొడవ పెట్టుకుంటావురా? నీ మనిషి జన్మో మరి ఏమి జన్మో గాని ఆ భగవంతుడికే తెలియాలరా నువ్వు. What a discipline, what a dedication. కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు. దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా ఎక్కువ ప్రస్తావన చేస్తుంది. హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు, కానీ సాటి హిందువులు తోటి హిందువులు తిడతా ఉన్నారు. భలే కరెక్ట్ గా చెప్పావురా పావలా. సాటి హిందువులను సాటి హిందువులే తిడుతున్నావు. నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు తిడతారావు అప్పుడు. నీ అంత తిట్టేవాడు ఈ ప్రపంచంలో హిందువులు ఎవడూ లేడురా, నువ్వే టాపరా. భలే చెప్పుకున్నావురా నీ గురించి. ఇది చాలా ఆక్షేపణీయం. దీంట్లో నేను ముస్లింస్ నిందించట్లా, అది క్రిస్టియానిటీ నిందించట్లా, కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నాం. పెళ్లి చేసుకునే క్రిస్టియన్స్ ని కనీసం మీ పిల్లలకి హిందువుల పేర్లు పెట్టారా? బాధ్యత మీది. మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలిటికల్ పదవులు. శ్రీరెడ్డి గారు అడిగిన దానికి జవాబు చెప్పు. నీ పిల్లలకు మేమెందుకు పేరు పెడతావు? నువ్వే పెట్టుకోవాలి. నీదే బాధ్యత, మాదేలాగవుతుందిరే. మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా? మస్జిద్లో ఇలాంటి అపవిత్రం ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతారు. ఎందుకంటే మీరు మాట్లాడరు, ఓట్లు కదా అక్కడ. నువ్వు గెలిచిపోయావు కాబట్టి, రేవు దాటేసావు కాబట్టి పడవని దోసేస్తున్నావు. నీకు ఓట్ల అవసరం లేదురా. నువ్వు గాలికి గెలిచిపోయావు, ఓట్లతో గెలుచుకుంటా. సిగ్గు లజ్జ ఉందా మాట్లాడినాకే? హిందువుల పేర్లు పెట్టారా? మీ ఎంతమంది భార్యలు సార్ మీకు? మూడో భార్యకి పుట్టిన పిల్లలే కదా సార్? ఆయన చెప్పండి, నేను చెప్తాను. 1 వైజాగ్, 2 మహారాష్ట్ర, 3 రష్యా. ఒక రెండవ భార్య మీడియా ముందుకు వచ్చి ఏడ్చింది కదా సార్? ఆడోళ్ళని ఏడిపించమన్నా చెప్పింది. కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికి ఎవరు పట్టించుకోరు. ఇక్కడ వేదన ఉండదా? మౌనంగా ఉన్నామంటే బాధ లేదనా? శ్రీరెడ్డి గారు, మీకున్న జ్ఞానంలో 1% కాదు కదా, 0.001% కూడా జ్ఞానం లేనటువంటి అజ్ఞానండి. ఇతడు అచ్చోసిన ఆంబోతని పూర్వకాలము మా చిన్నతనంలో ఆంబోతులను వీధిలో విడిచిపెట్టేవారు. వాటికి ఏముండదు, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవడం. అటువంటి సంకర జాతికి చెందిన వాడండి. ఇతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మనం హెచ్చింపబడతామని నా యొక్క సదాభిప్రాయం అండి. మీరు ఒక తెలుగు ఆడపిల్లలకి ఒక అవకాశం ఇవ్వరు. తెలుగు ఆడపిల్లలు వచ్చి అడుక్కోవాలి. మీరు సినిమాల్లో యాక్ట్ చేశారు కదా సార్? ఇలా ఉన్నారా మీ మీ హీరోయిన్స్? ఇలా పెట్టి యాక్ట్ చేపించారా? అమ్మా శ్రీరెడ్డి గారు, ఆయనకి అసలు వస్త్రము అంటేనే అసహ్యపడే. ఏ హీరోయిన్ కూడా వస్త్రం లేకుండానే యాక్ట్ చేయాలని చెబుతారట. ఆయన వస్త్రం వేసుకుంటే అసలు హీరోయిన్ గా పనికిరాదని కూడా చెప్పారటమ్మా. కోపం రాదనా? ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఎదురు మౌనం మంచిది. నో, ఇవన్నీ మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒక కేసు అంటగట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి వాళ్ళని లోపలేసేయాలి. మౌనం దాటి పొగరుగా మాట్లాడటం, నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించినా, నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. కానీ ఒకటి కుదిరితే అటు జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇటు నేను లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయండి. అంతే. మనకు వచ్చిన పదాలు ఏంది? మన సనాతన ధర్మం నేర్పించింది కదా. సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అయ్యా సనాతన ధర్మవాది, మీరు గతంలో వైసీపీ వాళ్ళని ఏమన్నారు? మీరు తిట్టినని బూతులు ఎవరు తిట్టలేదు, ఇది మాత్రం వాస్తవం. కొడకల్లారా, చెప్పుతో కొడతా కొడకల్లారా అన్న కొడుకెవడురా? పవన్ కళ్యాణ్. సిగ్గు లజ్జ ఉందా వాళ్ళేదో సనాతన ధర్మం అట నీ మొకబులో మంటట. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవరు క్షమించం. ఇక్కడ చెప్పినట్టు నాకు నీ బానిసల కారు ఇక్కడ ఉండేది. ఎవరికి మాట్లాడాల్సింది వారు మాట్లాడతారు, ఆ స్వేచ్ఛ ఉంది. నువ్వు అన్ని మూసుకొని ఉండు. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నోటికొచ్చినట్టు దుర్భాషలాడేది నువ్వు, నీ గ్యాంగ్ తప్ప ఎవ్వరూ కూడా దుర్భాషలాడరు. నువ్వు సనాతన ధర్మాలని, హిందూ సనాతన ధర్మాలను విస్మరించి ఎన్ని పనులు చేసావో నీ అంతరాత్మకు తెలుసు. నువ్వు మళ్ళగా నీతులు చెప్పకు, నువ్వు బెదిరించకు రౌడీలాగా. నువ్వేదో డొక్కలో సీఎం, డిప్యూటీ సీఎం, ఆ తొక్కలో సీఎం అయితే ఉండొచ్చు, బెదిరించు.
తమాషాలుగా ఉందా మీకు? సరదాలుగా ఉన్నాయా? ప్రజలకు ఎవరికి సరదా లేదు. నీకు నీ యొక్క బాబు, అదే నీ చంద్రబాబుకి నీకు తప్ప ఎవరికి సరదాలు లేవు. మీరు ఏ నిమిషానికి ఏ వేషం వేస్తావు, అప్పుడే అక్బర్ వేషం వేస్తావు, అప్పుడే అనార్కలి వేషం వేస్తావు, వాడేమో టోపీ పెట్టి వాడు డాన్స్ చేసేస్తాడు, అప్పుడే అరబ్ షేక్ లాగా వస్తాడు. మీ నటనలన్నీ చూస్తున్నారు. నీకు 5 ఏళ్ళు మాత్రం ఉంటావని నాకైతే నమ్మకం లేదు. ఎందుకు అలా కుక్కలా గింజుకున్నావు? ఇంకా చాలు గాని వెళ్ళిరా. అందరికీ నమస్కారము, బాయ్.